అందరికీ. ఈ వీడియో వచ్చేసి మహాభారతం క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. అంటే భగవద్గీత శ్లోక పోస్ట్ చేద్దాం అనుకున్నా. సో ఆ శ్లోకాలన్నీ అర్థమయ్యే ముందు మహాభారతం క్యారెక్టర్స్ అన్నీ కూడా అర్థం అవ్వాలి కదా. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తున్నా. ఏదైనా క్యారెక్టర్స్ మిస్ చేసి ఉంటే మళ్ళీ వీడియోలో వచ్చినప్పుడు శ్లోకాస్లో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే నాకు అర్థమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మహాభారతం స్టార్ట్ అయింది హస్తినాపురం అనే రాజ్యం దగ్గర. ఇప్పుడు అది ఢిల్లీ అని కూడా అంటున్నాం మనము. సో హస్తినాపురంకి రాజు కింగ్ శంతాను అనమాట అప్పుడు. సో కింగ్ శంతాను గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు. గంగాదేవి మరియు కింగ్ శంతాను యొక్క పుత్రుడే భీష్ముడు. భీష్ముడికి మొదటగా దేవవ్రతుడు అనే పేరు ఉంటుంది. తర్వాత అతను పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల భీష్ముడు అనే పేరు వస్తుంది. తర్వాత ఇంకా గంగాదేవి వదిలేసి వెళ్ళిపోతుంది కింగ్ శంతానుని. కింగ్ శంతాను అప్పుడు సత్యవతి అనే మహారాణిని పెళ్లి చేసుకుంటారు. కింగ్ శంతాను మరియు సత్యవతి యొక్క సంతానమే చిత్రాంగన మరియు విచిత్రవర్య అన్నమాట. ఈ సత్యవతికి ముందుగానే ఒక పుత్రుడు ఉంటాడు, వేదవ్యాసుడు, మన మహాభారతాన్ని రచించిన మహర్షి అన్నమాట. అది కింగ్ శంతానుతో కాదు. అండ్ చిత్రాంగన పెళ్లి కాకముందే చచ్చిపోతాడు. విచిత్రవర్య వచ్చేసి అతని మేనమామ పిల్లలు అయిన అంబిక అంబాలికని పెళ్లి చేసుకుంటాడు. కానీ విచిత్రవర్యకు కూడా ఎటువంటి సంతానం ఉండదు. అంబిక అంబాలిక అలా ఉండిపోకూడదని చెప్పి సత్యవతి వేదవ్యాసుడితో సంతానం తీసుకోమని చెప్తుంది. సో అప్పుడు అంబిక మరియు వ్యాసుడి యొక్క పుత్రుడే ధృతరాష్ట్రుడు. అండ్ అంబాలిక మరియు వేదవ్యాసుని యొక్క పుత్రుడు పాండు మహారాజు అనమాట. కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు, పాండవుల యొక్క తండ్రి పాండు అనమాట. సో ఇక్కడ నుంచి కౌరవాస్ పాండవాస్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు పుట్టగానే బ్లైండ్ ఫోల్డ్గానే పుట్టింటాడు. అండ్ వేదవ్యాసుడికి అంబిక అంబాలికతో కాకుండా ఇంకొకరితో కూడా ఒక పుత్రుడు ఉంటాడు, విదుర అని చెప్పి. మహాభారతంలో ఎక్కడో చోట క్యారెక్టర్ వస్తుంది, బట్ అంత డీప్గా అయితే ఉండదు. అండ్ ధృతరాష్ట్రుడు మరియు పాండు మహారాజు ఉంటారు కదా. ధృతరాష్ట్రుడు పుట్టగానే బ్లైండ్ ఫోల్డ్గా పుట్టుంటాడు. తర్వాత గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. గాంధారి ధృతరాష్ట్రుడు అంటే చాలా ఇష్టం. సో ధృతరాష్ట్రుడు బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పి తను కూడా పెళ్ళైనాక లైఫ్ లాంగ్ బ్లైండ్ ఫోల్డ్గానే ఉంటుంది. మనం చాలా ఒక క్యారెక్టర్స్ చూసి ఉంటాము. అండ్ నేను ఇక్కడ ఫ్లో చాట్ మరియు క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తూ వస్తాను. జస్ట్ ఏ క్యారెక్టర్స్ అలా ఏమన్నా ఉంటే అవి ఒరిజినల్ ఇమేజెస్ అయితే కాదు. సో ఇప్పుడు మళ్ళీ కంటెంట్లోకి వస్తే ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి 100 మంది పుత్రులు అనమాట. గాంధారికి ఒక మహర్షి నుంచి ఒక శాపం ఉంటుంది అనమాట, 100 మంది మోస్తావు అని చెప్పి. సో అలా దుర్యోధనుడు, దుశ్శాసనుడు మరియు మిగతా 98 మంది కౌరవులు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి యొక్క పుత్రులు అనమాట. అలా 100 మంది కౌరవులు అని చెప్పి చెప్తారు. తర్వాత పాండు మహారాజు అనమాట. పాండు మహారాజు కుంతిదేవిని పెళ్లి చేసుకుంటాడు. కుంతిదేవికి ఇంతకు ముందుగానే ఒక వరం ఉంటుంది, ఏదైనా దేవతలతో ఒక్కొక్క పుత్రుడిని కనొచ్చు అని చెప్పి. కుంతిదేవి ఈ వరం దుర్వాస మహర్షి ఇస్తాడు. ఆ దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని ఒకసారి ఉపయోగిద్దామని చెప్పి పెళ్లి కాకముందే ఒకసారి కుంతిదేవి ఈ వరాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఒక మంత్రం ఇచ్చి ఉంటాడు. సో ఆ మంత్రాన్ని ప్రయోగించినప్పుడు సూర్యదేవుని పైన ఉపయోగిస్తుంది. సో ఏదన్నా దేవునితో పుత్రుడిని కనొచ్చు అన్నట్టు సూర్యదేవునితో కర్ణుడు జన్మిస్తాడు. నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట కర్ణుడు. సో కర్ణుడు జన్మించినప్పుడు కవచ కుండలాలతో జన్మిస్తాడు. కవచం అంటే చెస్ట్ యొక్క బాడీని కవర్ చేస్తే ఒక కవచం లాగా. అండ్ ఇంకా కుండలాలు అంటే ఇయర్ రింగ్స్తో జన్మిస్తాడు. సో అవి లైఫ్ లాంగ్ అతనికి అలానే క్యారీ అవుతాయి. సో ఈ కర్ణుడి క్యారెక్టర్కు నాకు చాలా ఇష్టం. దానవీర సూర్యకర్ణ అని కూడా అంటారు. సో అతను చాలా దాన గుణం మరియు న్యాయమైన గుణంతో ఉన్నవాడు. సో ఇతని క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కర్ణుడు మరియు పెళ్లి కాకముందు ఆ సొసైటీ ఏమంటుందో అని చెప్పి కుంతిదేవి ఏం చేస్తుంది, కర్ణుడిని ఒక నదిలో వదిలేస్తుంది. ఆ కర్ణుడిని ఒక రథసారథి అయిన ఫ్యామిలీ దత్తకు తీసుకుంటారు అనమాట. అలా నదిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏ సంతానం ఉండక వాళ్ళు తీసుకొని అతన్ని పెంచి పోషిస్తారనమాట. తర్వాత కుంతిదేవికి పాండు మహారాజుతో పెళ్ళి అయిపోతుంది. పాండు మహారాజ్కి ఒక శాపం ఉంటుందన్నమాట. అతను వేటకి వెళ్ళినప్పుడు ప్రేమలో ఉన్న ఒక డీర్ని చంపేస్తాడు. ఆ డీర్ వచ్చేసి మారువేషంలో ఉన్న ఒక మహర్షి అనమాట. సో మహర్షి శపిస్తాడనమాట, నువ్వు ఎటువంటి సంతానాన్ని కనలేవు అని చెప్పి పాండు మహారాజుని శపిస్తాడు. ఏదైనా సంతానం కనడానికి ట్రై చేస్తే అప్పుడు నువ్వు చచ్చిపోతావు అన్నట్టు. సో కుంతిదేవి తనకున్న వరాన్ని పెళ్లి తర్వాత కూడా ఉపయోగిస్తుంది. అలాగా పంచపాండవులు జన్మిస్తారనమాట. కుంతిదేవికి ఉన్న వరంతో 5 మంది పుత్రుల్ని జన్మనిస్తుంది అన్నమాట. అంటే తనకి ఉన్న వరంతో ఇంద్రదేవునితో అర్జునుడిని, వాయుదేవునితో భీముడిని, యమధర్మరాజుతో
యుధిష్ఠుని అంటే మనం ధర్మరాజు అని కూడా అంటాము. అండ్ ఈ కుంతిదేవి చాలా దయాగల ఉన్నాం కాబట్టి తనతో పాటు పెళ్లి చేసుకున్న మద్రికి కూడా యువరాణి ఇస్తుంది అనమాట. పాండు మహారాజు మద్రిని కూడా పెళ్లి చేసుకుంటాను. మద్రికి కూడా యువరాణి ఇస్తుంది. మద్రి అశ్విని పుత్రులతో నకుల మరియు సహదేవుని జన్మిస్తుంది. సో పంచపాండవులు ముగ్గురు కుంతిదేవి యొక్క పుత్రులు, మిగతా ఇద్దరు మద్రిదేవి యొక్క పుత్రులు. అంటే యుధిష్ఠిర, భీముడు, అర్జునుడు, తర్వాత నకుల, సహదేవ అన్నమాట. సో మద్రి మరియు పాండు మహారాజుకి ఇలా శాపం ఉంది అని తెలిసినా కూడా ఒక్కోసారి సంతానం కోసం ట్రై చేస్తారు. అప్పుడు పాండు మహారాజు చచ్చిపోతాడనమాట. సో తన వల్లే తన భర్త చనిపోయాడని చెప్పి మద్రి కూడా ఆ బాధలో చచ్చిపోతుంది మద్రిదేవుడు. సో అప్పుడు నకుల సహదేవుడిని కుంతిదేవి పెంచి పోషిస్తాయి. సో మనకి అంతా కుంతిదేవి యొక్క పుత్రులే ఈ పంచపాండవులు అని తెలుసు. కానీ నకుల సహదేవి యొక్క రియల్ మదర్ వచ్చేసి మద్రి. సో తర్వాత ఇంకా పెంచి పోషించడం వల్ల కుంతిదేవి పంచపాండవుల్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తూ వస్తుంది. తర్వాత ఒక ద్రౌపది ద్రౌపది క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ కింగ్ ద్రుపాద ఉంటాడంట. కింగ్ ద్రుపాద యజ్ఞం చేసేటప్పుడు ఒక పుత్రికని జన్మకిస్తాడు. సో ఆమెనే ద్రౌపది. యజ్ఞసైని అని కూడా అంటారు. అంటే యజ్ఞం నుంచి అగ్ని నుంచి వచ్చింది కాబట్టి యజ్ఞసైని అని కూడా అంటారు. ఈ ద్రుపాద మహారాజ్కి ఇంకా శిఖండి అని కూడా ఒక పుత్రిక ఉంటుంది. తను బార్న్ యాజ్ ఎ ఫీమేల్, బట్ తర్వాత మేల్గా కన్వర్ట్ అవుతుంది. తని భీష్ముడి యొక్క అంతానికి కారణం అవుతుంది. కింగ్ శంతను హస్తినాపురంకి రాజ్యం కదా, తను చనిపోయాక ఇంకా విచిత్రవర్య తీసుకుంటాడు. చిత్రాంగన కూడా చనిపోతాడు కాబట్టి వేదవ్యాస ఈ రాజ్యంలో ఉన్నాడు, మహర్షి కాబట్టి తన ధ్యానంలో తను ఉంటాడు. తర్వాత విచిత్రవర్య నుంచి ధృతరాష్ట్రుడు మరియు పాండు మహారాజు తీసుకుంటాడు. పాండు మహారాజు కూడా చచ్చిపోతాడు కాబట్టి తర్వాత ధృతరాష్ట్రుడు తీసుకుంటాడు. సో అలా కౌరవులు పాండవుల తర్వాత ధృతరాష్ట్రుడు కౌరవుల్ని ఎక్కువగా చూసుకుంటూ వస్తాడు. సో అలా కౌరవులు పాండవుల మధ్య విభేదం స్టార్ట్ అవుతూ వస్తుంది. తర్వాత కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతూ వస్తుంది అన్నమాట. ద్రోణాచార్యుడు అశ్వత్థాముడు గురించి తెలుసుకున్నాము. ద్రోణాచార్యుడు వచ్చేసి కృపిని పెళ్లి చేసుకుంటాడు. కృప అని ఇద్దరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉంటారు. సో కృపిని పెళ్లి చేసుకున్నప్పుడు అశ్వత్థామ జన్మిస్తాడంట. ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ గురువు, కౌరవులకి మరియు పాండవులకి గురువు అన్నమాట. ఇంకా శకుని మహారాజ్ కూడా ఉన్నాడు. శకుని మహారాజ్ అంటే గాంధారి యొక్క తమ్ముడు ఆర్ బ్రదర్ అన్న అయి ఉండొచ్చు. సో శకుని కింగ్ గాంధార అండ్ కింగ్ గాంధార అంటే గాంధార అనే ప్లేస్కి శుబాల మహారాజ్ ఉంటాడు. శుబాల మహారాజ్ యొక్క పుత్రులే వీళ్ళనమాట, శకుని అండ్ గాంధారి. సో గాంధారి యొక్క బ్రదరే శకుని. సో శకుని మామ అనమాట, కౌరవులందరికీ మామ శకుని మామ. శకుని ఆల్సో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తారు కదా మహాభారతంలో. అండ్ వాళ్ళ గేమ్ కానీ వాళ్ళ పాచికల్ గేమ్ కానీ అదంతా ఉంటుంది కదా. అప్పుడు శకునిది చాలా పెద్ద క్యారెక్టరే ఉంటుంది, ఇన్వాల్వ్ అయి ఉంటుంది పాండవుల్ని మోసం చేయడంలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ అశ్వత్థామ కూడా చాలా పెద్ద యోధుడు అనమాట, ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు. అశ్వత్థామ కూడా చాలా విద్యలు కలిగి ఉంటాయి, ఈక్వల్ టు అర్జున ఉంటాయి. అండ్ అశ్వత్థామ మెయిన్ క్యారెక్టరే. ద్రోణాచార్యుడు, భీష్ముడు కూడా వీళ్ళందరికీ విద్యను నేర్పిస్తారనమాట, కౌరవులకి మరియు పాండవులకి. భీష్ముని యొక్క మెయిన్ అంటే చాలా ఇష్టమైన శిష్యుడు అర్జునుడు అనమాట. అర్జునుడిని చాలా ఇష్టపడతాడు, భీష్మ పితామహ అని కూడా అంటారు. ఇదంతా నాకు అర్థమైన క్యారెక్టర్స్. సో ఇంకా ద్రౌపది ఉంది కదా, ద్రౌపది కింగ్ ద్రుపద మహారాజు యొక్క పుత్రిక అనమాట. దీనికి స్వయంవరం పెడతారు. అప్పుడు కర్ణుడిని రానివ్వరు. అంటే కర్ణుడు ఒక రథసారథి యొక్క ఫ్యామిలీలో జన్మించుంటాడని చెప్పినా కదా. సో ఇతను ఒక క్షత్రియ కాదు అని చెప్పి అతన్ని రానివ్వరు స్వయంవరకి. ఓన్లీ మెయిన్ మహారాజాస్ మాత్రమే వస్తారు, క్షత్రియ యోధులు అంటాం కదా, వాళ్ళందరినీ మాత్రమే రాణిస్తారు. అప్పుడు అర్జున స్వయంవరం గెలిచి ద్రుపద యొక్క పుత్రికని ద్రౌపదిని పెళ్లి చేసుకుని వస్తాడు. కానీ కుంతిదేవి వచ్చేసి అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది కదా పంచపాండవుని. సో ద్రౌపదిని కూడా అందరు పంచుకోవాలని చెప్పి చెప్తుంది. సో అప్పుడు ద్రౌపది ఈ 5 బ్రదర్స్కి వైఫ్గా ఉంటుంది అనమాట. సో 5 బ్రదర్స్కి వైఫ్గా ఉండడం వల్ల తనని అందరు చాలా బాగా చూసుకుంటారు. అండ్ అభిమన్యుడి క్యారెక్టర్ ఉంది కదా, అర్జునుడు వచ్చేసి తర్వాత మళ్ళీ కృష్ణుడి చెల్లి అయిన సుభద్రను పెళ్లి చేసుకుంటాడు. సో అర్జునుడు మరియు సుభద్ర యొక్క పుత్రుడు అభిమన్యుడు అనమాట. అభిమన్యుడు, పద్మవ్యూహం ఇదంతా వినే ఉంటారు ఈ వర్డ్స్. సో ఇదంతా అభిమన్యుడు సుభద్ర కడుపులో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక స్టోరీ చెప్తుంటారు పద్మవ్యూహంలో గురించి, దాంట్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి.
సో ఈ అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో మాత్రమే తెలుసు, తిరిగి ఎలా రావాలో తెలియదు అనమాట. సో అభిమన్యుడు కూడా మెయిన్ క్యారెక్టరే కురుక్షేత్ర యుద్ధంలో. ఇంకా భీముడి యొక్క పుత్రుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు కూడా చాలా బలవంతుడు. భీముడికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది. వాయుపుత్రుడు భీమ కదా, అతనికి చాలా బలం ఉంటుంది భీముడికి. భీముడి పుత్రుడికి కూడా ఘటోత్కచుడికి కూడా అంతే బలం ఉంటుంది. సో కర్ణుడి గురించి కొంచెం డీప్గా చెప్దాం అనుకుంటున్నా. అంటే కర్ణుడు కుంతిదేవి యొక్క పుత్రుడు కదా. కుంతిదేవి దుర్వాస మహర్షి యొక్క మంత్రాన్ని ఉపయోగించడానికి సూర్యదేవంతో కుంతిదేవి కర్ణుడికి జన్మ ఇస్తుందన్నమాట. కవచకుండలాలతో పుడతాడు. అంటే సూర్యుని యొక్క శక్తి అంతా మొత్తం దాంట్లో ఉంటుంది కవచకుండలాల్లో. సో తను సొసైటీ ఇలా పెళ్ళి కాకముందు ఒక పుత్రుడిని యాక్సెప్ట్ చేయదు అని చెప్పి గంగలో వదిలేస్తుంది అనమాట. దాన్ని అతిరథ అండ్ రాధ అని చెప్పి రథసారథి అనమాట ఈ అతిరథ వచ్చేసి. సో ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఏ సంతానం లేకపోతే అదే వరంగా తీసుకొని కర్ణుడిని పెంచి పోషిస్తారనమాట. సో అతనికి రాధయ్య అని కూడా ఉంటుంది పేరు, అంటే రాధపుత్రుడు అని అర్థం కర్ణుడి పేరు. అండ్ సుత ఫ్యామిలీ అని కూడా అంటారు. సుత అంటే రథసారథి యొక్క ఫ్యామిలీ అని చెప్పి అంటాము. అండ్ ఇలా హేళన చేస్తూ ఉంటారు కదా, అంటే ద్రౌపది స్వయంవరకి రానివ్వలేదు కర్ణుడిని. అంత శక్తి ఉన్నా కూడా అంటే అంత యోధుడైనా కూడా రానివ్వలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ అతనికి ఒక ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదని చెప్పి అతను రానివ్వదు. అండ్ ఏదైనా కుస్తీ పోటీలు జరిగినప్పుడు కూడా అర్జునుడు కర్ణుడిని హేళన చేస్తాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు వచ్చేసి ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు దుశ్శాసన ఉంటారు కదా. సో వాళ్ళిద్దరు వచ్చేసి ధృతరాష్ట్రుడు మెయిన్గా కొంచెం కర్ణుడికి తన టాలెంట్ని చూసి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడనమాట కర్ణుడితో. సో అతనికి ఒక రాజ్యానికి రాజుని కూడా చేస్తాడు. తన రాజ్యాంగంలో ఒక చిన్న పాటని అంగరాజా అని కూడా కర్ణుడి అంటారు కదా. సో అంగ అనే ఒక చిన్న ప్లేస్కి కర్ణుడిని రాజుగా చేస్తాడు. సో ఎప్పుడు కర్ణుడు వచ్చేసి దుర్యోధన సైడే ఉంటాడన్నమాట. సో అతను ఎన్ని మంచి పనులు చేసినా కొంచెం రాంగ్ సైడ్కి సపోర్ట్ చేస్తాడని చెప్పి అతని క్యారెక్టర్ లాస్ట్లో కొంచెం చనిపోయే ఛాన్సెస్ వస్తాయన్నమాట. సో అన్ని మంచి పనులు చేసినా రాంగ్ సైడ్గా ఉండడం వల్ల అతను చనిపోతాడు అనమాట కర్ణుడు. సో దుర్యోధనుడు కర్ణుడికి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు అంటే ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అండ్ కర్ణుడు కూడా ఎప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని వదలకుండా దుర్యోధనుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ కొంచెం కవర్ చేసేసాము. అంటే ఫస్ట్ కింగ్ శంతను మరియు గంగాదేవి యొక్క పుత్రుడు భీష్ముడు, తర్వాత విచిత్రవర్య నుంచి వచ్చిన అంబాలిక నుంచి వచ్చిన పుత్రుడు ధృతరాష్ట్రుడు మరియు పాండు మహారాజు, ఇంకా పంచపాండవులు, కుంతీదేవి యొక్క పుత్రులు, ఇంకా కర్ణుడు.